హాయ్ బ్రో. హాయ్ బ్రో, నమస్తే. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా కదా బ్రో బిగ్ బాస్. సో ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. ఎట్టకేలకి మన బిగ్ బాస్ షో కూడా దగ్గరికి వచ్చింది. నాకు చాలా బాధగా ఉంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలని నేను చాలా బాధలో ఉన్నాను భయ్య. బిగ్ బాస్ ఎలా చూడాలి అని చెప్పేసి చాలామంది బిగ్ బాస్ అసలు ఎందుకు పెట్టారు అని తెలుపుతున్నారు. సో కొంతమంది ఏమో యమానీలు విన్నరు, తనూజ విన్నరు అంటున్నారు. సో ఎవరు విన్నర్ అవుతారు, ఎవరికి కప్పు ఇస్తాడు నాగార్జున? బిగ్ బాస్ చాలా మంది అన్నారని నువ్వు అంటున్నావు కదా, నేను పాయింట్ చెప్తున్నాను. బిగ్ బాస్ అనేది ఒక మంచి షో, యువకులకు ఉత్సాహం కలిపేటటువంటి షో మన బిగ్ బాస్ షో. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున సార్ గారికి మీకు 100 శరణార్థులయ్యా. మీరు ఇలాంటి బిగ్ బాస్లు ఇంకా 100 షోలు చేయాలి. నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ ఈ సీజన్ 9 విన్నర్ ఎవరు చెప్పాలి భయ్యా? ఈ సీజన్ 9 విన్నర్లో రన్నర్గా 3 ఉన్నారు, కానీ విన్నర్గా అయ్యేది ఓన్లీ వన్ ఆఫ్ ద గర్ల్ క్యూన్ మన తనూజ గారు. ఎందుకు తనూజ? తనూజ అలాంటిది భయ్యా. తనూజ అంటేనే పేరులోనే ఉంది తనూజ అని. అది ఏడిస్తే కప్పిచ్చేస్తారా? కామన్ కదా. ఇప్పుడు సొసైటీలో మొత్తము ఎవరు ఏడ్చినా ఏదైనా ఇప్పుడు ఏడిస్తేనే కదా అమ్మ 1 రూపాయి ఇస్తుంది, పిల్లగాడు చాక్లెట్ తెచ్చుకుంటాడు, పోరా అని చెప్పేసి ఇస్తారు. ఏడిస్తే కామన్ కదా. సింపతి పరంగా కానీ ఎలా అయినా సరే చెప్తున్నాను కదా. ఖచ్చితంగా అక్క టాస్కులు ఆడుతుంది, మంచి గేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అందరితోటి ధీటుగా కొట్లాడి ఫైట్ చేసి ఇప్పుడు గెలుపు ఓటమిలో మధ్య అక్క కట్టుమిట్టులు ఆడుతుంది. కానీ ఖచ్చితంగా కొట్టేది మాత్రం ఓన్లీ తనూజకనే భయ్య. కప్పు కొట్టేస్తుంది. సార్ తనూజ బయటకు వచ్చేస్తే మీ పరిస్థితి? తనూజక బయటకు వస్తే నా పరిస్థితి ఏంది? నేను యూసుఫ్ కూడా బస్సులో అడక తింటా. తనూజక బయటకు వస్తే యూసుఫ్ కూడా బస్సులో అడక తింటా భయ్యా. కానీ తనూజక కప్పు తీసుకొనే రావాలి భయ్యా. ఆర్మీ పవన్ గారికి ఇట్లా చాలా బాగా ఆడుతున్నావు. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఒక పల్లెవ ప్రశాంత్ బిడ్డలేక చేస్తున్నాడు అన్న. అట్లా వద్దన్న, నువ్వు మంచిగా ఫస్ట్ నుంచి ఎట్లా ఆడుతున్నావో గేమ్ అలాగే ఆడు, నీకు అందరు ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే సింపతి ఇప్పుడు మన జనాలు అరుస్తూనే ఉంటారు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఎట్లా ఆడినావు అట్లే ఆడు, ఫైన్ టాప్గా. మా మాటలని కాదు, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నీకు ఓటేస్తారు, ఖచ్చితంగా నేను గెలిపించుకుంటారు. ఎందుకంటే మన ప్రశాంత్ అన్నలేకి ఏడ్చి సింపతి అంటూనే ఉన్నారు కదా, అదొద్దు. నువ్వు ఆడు, నువ్వు ఒక రన్నర్లో ఉన్నావు, ఆల్రెడీ వచ్చేసినావు ఇప్పుడు దగ్గరలోకి. ఖచ్చితంగా ఆడాలి, నువ్వు కూడా గెలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ విన్నర్గా వచ్చేసరికి భయ్య ఖచ్చితంగా మాత్రం భయ్య నేను చెప్తున్నాను, తనూజ గారే విన్నర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్య. తనూజగానే ఖచ్చితంగా కప్పు తీసుకొని వస్తుంది భయ్య బయటికి. ఈ బిగ్ బాస్ 9 విన్నర్ ఒక క్యూన్ గర్ల్ ఓన్లీ తనూజ. ఈ వీక్ ఎలిమినేట్ నేను అనుకుంటున్నాను సుమన్ శెట్టి గారు అవుతారేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్య. సుమన్ శెట్టి గారు అందరినీ గేమ్ ఆడే వాళ్ళని కూడా నీకు చేతనైతే లేదు, నీకు జ్వరం వచ్చింది, నీ హెల్త్ ఇష్యూస్ బాగాలేదు, మన డెమో పవన్ కానీ వాళ్ళందరినీ అంటుండు. కానీ అందుకని చెప్పేసి ఆయన కొంచెం హౌస్లో కొంచెం అందరినీ డిసప్పాయింట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అతనే ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి తనుజకు కూడా హెల్త్ బాగోట్లేదు కదా, నిల్చుంటే పడిపోతుంది, నీరసంగా ఉంటుంది, ఏది తిన్నా సరే వాంతులు అయిపోతుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంట? అది మా తనుజక్క మిరీకల్ అంటే మా అక్క అట్లా ఆడుతుంది. సో పడుకుంటుంది, ఏడుస్తుంది, టాస్కులు ఆడుతుంది, అంత బాగుంటుంది. మరి మా అక్క అట్లా ఆడుతుంది. కప్పు ఓన్లీ ఫోన్ చేసిండు కదా నాకు సార్ ఫోన్ చేసిండే ఫస్ట్ తారీఖు, నిన్ననే ఫోన్ చేసిండే నాకు మొన్న. అబ్బాయి ఖచ్చితంగా నువ్వేం బాధపడకు, అగత్యాలకు ఏం పాల్పడకు, కప్పు మాత్రం మీ తనూజ గారికి ఇస్తున్నానులే అని చెప్పేసి చెప్పిండు. థ్యాంక్ యూ సార్, బిగ్ బాస్ సార్, నాగార్జున సార్, మీరు 100 ఏళ్ళు బాగుండాలి, మీ అకినేని ఫ్యామిలీ ఇలాంటి షోలు మీరు 100 చేయాలి సార్, నాగార్జున సార్.